మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే ఫలితాలు వెలువడుతున్నాయి. బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి గెలుపు దిశగా దూసుకుపోతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల నుంచే హవా ప్రారంభమైంది. అంతా భావించినట్లే కొన్ని ప్రత్యేకమైన నియోజకవర్గాలు బీజేపీ కూటమి వైపు మొగ్గినట్లుగా తెలుస్తోంది. దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ సిండే, అజిత్ పవార్ లీడ్లో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ కూటమిలోని కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్నారు. మొత్తంగా మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, చెప్పండి, మొత్తంగా ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలకు సంబంధించి అప్డేట్ ఏ విధంగా ఉంది? అప్డేట్ అయితే ఎగ్జిట్ పోల్ లో ఏదైతే అనుకున్నామో ఎగ్జిట్ పోల్ చెప్పినాయి, వాళ్ళు చెప్పింది వాస్తవమే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అదే మహాయుతి బీజేపీ వాళ్ళ మిత్రపక్షాలన్నీ గెలుస్తున్నాయని చెప్పారు కదా. సో అట్లే ఉన్నాయి ఫలితాలు. మాత్రం మహాయుతికి 132 సీట్స్ లో లీడింగ్ లో ఉన్నారు. వీళ్ళు అదే అగాడి, మహారాష్ట్ర వికాస్ అగాడి సంథింగ్ ఏదో, అది 95 లో ఉంది. దే ఆర్ ట్రైలింగ్. సో దే ఆర్ గోయింగ్ టు ఫార్మ్ ది గవర్నమెంట్. అదే సేమ్ రిపీట్ అయిపోతుంది. ఇంకా తెలుగులో చెప్పాలంటే వారు వన్ సైడ్ అంటే ఏదో డైలాగులు పెట్టుతున్నారు కదా, అలాంటిదే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది పక్కాగా. ఇక్కడ జార్ఖండ్ లో కూడా పరిస్థితి మారిపోయింది. అక్కడైతే నాకు తెలిసి యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. ఆయన మీద, హేమంత్ సోరెన్ మీద బోల్డ్ అన్ని ఆరోపణలు అయ్యి వచ్చినాయి కాబట్టి అదే -5 వాళ్ళకు. సో అక్కడ కూడా కొంచెం టఫ్ గానే ఉంది. కానీ పరిస్థితి మొత్తానికి చూస్తే పై చేయి వాళ్ళదే కనిపిస్తుంది. ఎన్డీఏనే 40 సీట్స్ లో వాళ్ళు లీడింగ్ ఉన్నారు. వీళ్ళు 35 సీట్స్ అంటే 75 సీట్స్ వచ్చేసినాయి. మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ 41 సీట్స్ వస్తే వాళ్ళు ఫామ్ చేయొచ్చు గవర్నమెంట్. మేబీ ఇప్పుడే ఎన్డీఏ చూస్తే 40 సీట్స్ లో లీడింగ్ లో ఉన్నారు. సో డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు ఫార్మ్ ది గవర్నమెంట్ ఇన్ జార్ఖండ్. గాయత్రి, రైట్ కృష్ణమోహన్, రెండు రాష్ట్రాల్లో అసలు మ్యాజిక్ ఫిగర్ ఎంత ఉంది? మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరగా రెండు రాష్ట్రాలకు సంబంధించి ఎవరెవరు ఉన్నారు, దానికి సంబంధించి చెప్తారా? మ్యాజిక్ ఫిగర్ ఈజ్ ఇన్ మహారాష్ట్ర వచ్చేసి 145 వస్తే దే ఆర్ గోయింగ్ టు ఫార్మ్ ది గవర్నమెంట్. ఇక్కడ వచ్చేసి 41 సీట్స్ వస్తే జార్ఖండ్ లో గవర్నమెంట్ ఫార్మ్ చేయొచ్చు. సో నియర్ బిట్వీన్ ఎన్డీఏ అయితే ఇక్కడ లీడింగ్ కనిపిస్తానే ఉంది. ఈ జార్ఖండ్ లో 40 సీట్స్ లో దే ఆర్ లీడింగ్. సో ఇంకా కౌంటింగ్ అయితే జరుగుతుంది. పర్సంటేజ్ అయితే చాలా తక్కువలోనే పర్సంటేజ్ కౌంటింగ్ అయింది. మోస్ట్ ప్రాబబ్లీ మనకు మధ్యాహ్నం వరకు క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. మొత్తానికి చూస్తే ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఖచ్చితంగానే ఈసారి అదేంది వీళ్ళది బీజేపీ స్ట్రాటజీ బాగా పనిచేసిందని చెప్పుకోవచ్చు. హర్యానాలో ఓబీసీ కార్డ్ బాగా పనిచేసింది. హర్యానాలో వాళ్ళు ఏదైతే ప్రయోగం చేశారో అదే ప్రయోగం ఇక్కడ మహారాష్ట్రలో కూడా చేశారు. అది బాగా పక్కాగా సెట్ అయిపోయింది. వాళ్ళు గ్రామీణ ఓటర్ల ఓబీసీ మీద వీళ్ళు బాగా కాన్సన్ట్రేట్ చేశారు. అందుకే మహారాష్ట్రలో 76% పోలింగ్ అయింది. అదే బాంబేలో చూస్తే 47-50% కూడా దాటలేదు. సో వాళ్ళు స్ట్రాటజీ హర్యానాది ఇక్కడ అమలు చేశారు. ఖచ్చితంగా ఇది దే ఆర్ సక్సీడ్ బీజేపీ ఇన్ మహారాష్ట్ర. అండ్ ఈవెన్ దో అక్కడ కూడా జార్ఖండ్ లో కూడా దే సక్సీడ్
బీజేపీ. రైట్ కృష్ణమోహన్, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్? ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రాల వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? కౌంటింగ్ కేంద్రాల వద్ద అయితే ఇప్పుడే కదా స్టార్టింగ్ అయింది. ఆయన ఎలక్షన్ కమిషన్ కుమార్ కూడా అదే చెప్పాడు, కొంచెం లేట్ కావచ్చు బికాజ్ ఎందుకంటే 9:30 నుంచి మేము మీకు అప్డేట్ చేస్తాము అని కూడా చెప్పారు. దీంట్లో వెబ్సైట్ లో అప్డేట్ చేస్తాము అని చెప్పారు. కౌంటింగ్ అయితే ప్రక్రియ మొదలు అయిపోయింది, జరిగిపోతా ఉందండి. కౌంటింగ్ లో ఇంకా దేర్ ఇస్ నో డిస్టర్బెన్స్ అట్ ఆల్. కౌంటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ జరిగిపోతుంది. అందుకే కదా మనకు బాగానే కనిపించేస్తుంది కదా. ఇక్కడ మహారాష్ట్రలో 85 సీట్స్లలో దే ఆర్ లీడింగ్. ఇక్కడ దీంట్లో కూడా 43కి వచ్చేసారు వీళ్ళు. జార్ఖండ్ లో కూడా దే ఆర్ ఎవరు బీజేపీ ఎన్డీఏ వాళ్ళు దే ఆర్ లీడింగ్ ఇన్ ఇక్కడ జార్ఖండ్ లో. గాయత్రి రైట్ కృష్ణమోహన్, మనం ఇప్పుడు క్యాండిడేట్స్ పరంగా చూసుకుంటే బీజేపీలో అగ్రనేతలు అందరూ గెలిచిపోయారు. ఎవరు ఇక్కడ మనకు మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ వీళ్ళందరూ స్టాల్వార్డ్స్ అందరు గెలిచారు. ఇక్కడ ఎన్సీపీ మన శివసేన యూబీటీ ఉంది కదా, ఆయన వాళ్ళ అబ్బాయి కూడా గెలిచాడు. వర్లీలో లీడింగ్ లో ఉంది, ఇంకా గెలవలేదు బట్ దే ఆర్ లీడింగ్. సో లీడింగ్ అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇంకా గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్.